నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో భారీ ర్యాలీ ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయాలని డిమాండ్ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కాంచన్బాగ్ కేంద్ర రక్షణ రంగ సంస్థల ఉద్యోగుల ధర్నా కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలియజేసిన ఉద్యోగులు ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం వైసీపీ నాయకులు రైతులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారని మండిపాటు వివరాల్లోకి వెళ్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన ధర్నాకు మద్దతుగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బంద్ నిర్వహించారు. నేషనల్ ట్రేడ్ యూనియన్లు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, టీయూసీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలని, బీడీ కార్మికులకు కనీస వేతనాల బీవో తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల సరుకుల ధరలు అరికట్టాలని, బ్యాంకుల విలీనం నిలిపివేయాలని అన్నారు. ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో స్టేట్ అండ్ హైదరాబాద్ యూనియన్ జర్నలిస్ట్ బసవ పున్నయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. అనేక కార్మిక చట్టాలను సవరణ చేసి మరి కార్మికులకు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ చట్టాలున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము కార్మికులకు అన్ని విధాల మేలు చేకూర్చే చట్టాలను తీసుకురావాలని, మరి కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసే వైఖరిని ఏదైతే ఆ విధానాన్ని అవలంబిస్తుందో అది వినాలని చెప్పేసి మేము జర్నలిస్ట్ యంత్రాంగం డిమాండ్ చేస్తున్నాం. బసవ పున్నయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. దాదాపు కార్మికులు, జర్నలిస్టులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా దేశవ్యాప్తంగా సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటున్నారు. ఎందుకు 25 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటున్నారంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ప్రధానంగా చట్టాలకు సంబంధించి చూసినప్పుడు కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోట్ల కుదించి కార్మికుల హక్కులను కాలరాసే కార్యక్రమాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖండిస్తోంది, తెలంగాణ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండిస్తోంది, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఖండిస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో వేలాది మంది జర్నలిస్టులు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు, కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. జర్నలిస్టులకు ప్రాథమికమైన కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. ఏమనంటే వేజ్ బోర్డ్ జస్టిస్ గురుబక్ష్ మతీజా వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేయాలని. ఇంతవరకు అట్లాంటి చర్యలు లేవు. ఆ సిఫార్సుల అమలు కోసం ప్రతి రాష్ట్రంలో ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఆ సిఫార్సుల అమలు పర్యవేక్షించాలని చెప్పినా ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మీద కూడా కన్నెర చేయడం అనేటువంటి జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి మార్పు ఈ రోజు నూతన విధానాలు వచ్చిన తర్వాత ఈ రోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో కేవలం పారిశ్రామిక కార్మికులే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు కూడా భుజం కలిపి కార్మికులు, కర్షకులు అందరూ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రోజు సమ్మె రూపంలో, గ్రామీణ బంధు రూపంలో ఏదైతే ఒక నిరసన జ్వాలలు తెలియజేశారో, కన్నెర చేశారో వాటి వాస్తవాలు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాది నేతలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున స్పష్టం చేస్తున్నాం. పెట్టుబడుల ఉపసంహరణీకరణ, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, కార్మిక చట్టాల సవరణ, కనీస వేతనాలు అమలు చేయకుండా దాడి చేయటం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా మహిళల వేతనాల ఎడల వివక్ష చూపటం, ఇలాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మోదీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఆర్టీసీ సమ్మె సందర్భంగా కూడా సమ్మె హక్కు మీద, ట్రేడ్ యూనియన్ హక్కుల మీద కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశమైనటువంటి ఒక ఫాసిస్టు విధానం ఏదైతే అమలు చేసిందో, మహిళా కార్మికుల మీద కూడా మగ పోలీసుల ద్వారా ఒక నిర్బంధాన్ని, దాష్టికాన్ని, దౌర్జన్యాన్ని ఏదైతే ప్రయోగించిందో దాని ద్వారా దేశ కార్మిక వర్గం గుణపాఠాలు తెలుసుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఒక సంఘటితంగా ఈ ప్రైవేటీకరణకు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత రాబోయేటువంటి కాలంలో గట్టి పోరాటాలకు, మిలిటెంట్ పోరాటాలకు, త్యాగాలు లేకుండా చరిత్ర ఎక్కడ కూడా హక్కులు సాధించబడలేదు. తెల్ల ధరలకు వ్యతిరేకంగా కూడా సీతారామరాజు, భగత్ సింగ్లు ప్రాణ త్యాగాలను చేస్తేనే తెల్లదొరలు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. మల్లు లక్ష్మి, హైదరాబాద్ స్టేట్ జనరల్ సెక్రటరీ.
జాతీయ సార్వత్రిక సమ్మెకు ఐద్వా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి కార్మికులు వాళ్ళ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పద్ధతిలో బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. 44 చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 కోడ్లుగా తీసుకురాబోతా ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా కార్మికులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అసంఘటిత రంగంలో చాలా మంది ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మహిళలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం వర్కర్స్ కి ఇలా సామాజిక భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, శ్రమకు తగ్గ వేతనం లేదు, శ్రమ దోపిడీ జరుగుతా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళకు శ్రమ తగ్గ వేతనం ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మరోపక్క సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు యువతకు, కానీ 2 కోట్ల ఉద్యోగాల మాటేమో కానీ అసలు ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరోపక్క మహిళలకు రక్షణ లేదు, భద్రత లేదు, మహిళపై దాడులు, లైంగిక వేధింపులు కొనసాగుతా ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతా ఉన్నాయి. ఈ మోడీ పాలనలో ప్రశ్నించే వారందరి గొంతులు నొక్కేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో కాంచన్బాగ్లోని కేంద్ర రక్షణ రంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. డిఆర్డీఎల్, డిఎంఆర్ఎల్, బీడీఎల్, మిధాని సంస్థల ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రధాన గేటు ముందు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇతర కార్మిక ఉద్యోగులను కార్యాలయాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా అప్రెంటిస్ యాక్ట్ అమెండ్మెంట్ చేశారు. అప్రెంటిస్ యాక్ట్ అంటే ఇదివరకు ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు బీడీఎల్ మిధానిలో అప్రెంటిస్ చేస్తే వాళ్లకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేది కాదు. కానీ వాళ్ళ అప్రెంటిస్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఆ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పెడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి లేబర్ లాస్ ఉండవు. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది దాన్ని లింకుతో తీసుకొచ్చారు. అంటే ఉద్యోగంలో చేరిన రోజే నీ ఉద్యోగం 6 మాసాలదే, నీ ఉద్యోగం 2 మాసాలు, నీ ఉద్యోగం సంవత్సరం అని చెప్పేసి ఆర్డర్లోనే పొందుపరిచేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు పార్లమెంట్లో ముందుకు వచ్చేస్తుంది. అది కనుక వస్తే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తూ చివరికి అట్లనే రిటైర్ అవుతున్న వాళ్ళకి ఏదో ఒక ఆసరా దొరికింది. ఇవాళ డిఆర్డీఓలో పనిచేసేటువంటి కార్మికులు ఏదో ఒక రోజు మేము పర్మనెంట్ అవుతామని పనిచేశారు. కానీ వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి మినిమం వేజెస్ ప్రకారంగా ఈ రోజు 14-15 వేల రూపాయలు వస్తున్నాయి. కానీ ఇవాళ ఈ యొక్క హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ కనుక తీసుకొచ్చినట్టయితే ఆ ఉద్యోగ భద్రత ఉండదు. ఇవాళ వాళ్ళకు వచ్చినటువంటి జీతాలు కూడా రానటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలలో మేము డిఆర్డీఓ ఎంప్లాయీస్ కూడా పాల్గొంటున్నాం. అందుకనే మేము పాల్గొంటున్నాం. డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అన్ని సమ్మెలలో పాల్గొన్నది. ఈ సమ్మెలో కూడా దేశవ్యాప్త జరిగే సమ్మెలో కూడా ఆల్ इंडिया डिफेंस एम्प्लॉयज फेडरेशन पालगొంటున్నది. मत करो डीआरडीओ के अंदर जो जॉइंट वेंचर के नाम पे बाहर का ठेकेदार को मल्टीनेशनल कंपनी को आह्वान कर रहे हैं. डीआरडीओ को 12 दरवाजा खोल दिया. डीआरडीओ के अंदर जो साइंटिस्ट है रिक्रूटमेंट नहीं, 7 लाख जनता हमारा डिफेंस कर्मचारी आज हम 4 लाख तक नीचे गिर गया. 36,000 जनता डीआरडीओ का हमारा आज 12,000 तक गिर गया. सेम टाइम कैजुअल कॉन्ट्रैक्ट 20,000 से ज्यादा डीआरडीओ के अंदर काम कर रहे हैं. पूरे काम ठेकेदार को दिया जा रहा है. हमारा प्रमोशन पॉलिसी टेक्निकल कैडर का पिछले 5 साल से समझौता होने के बाद लागू नहीं किया. 20% पीआरएस एटॉमिक एनर्जी को दे दिया. डिपार्टमेंट ऑफ स्पेस हमारा डीआरडीओ को लागू नहीं करा. हमारा एडमिन अलर्ट कैटेगरी का कैडर रिव्यू 5 साल के बाद करना है. 2018 से पेंडिंग में है. 20% पीआर नहीं दिया. कैंपस अपॉइंटमेंट के ऊपर 5% सीलिंग लगाया, अभी नहीं उठाया. और दूसरा हमारा डेंजर है लेबर लॉस कमेंट कर रहे हैं. अभी 8 घंटे के लिए 136 डेज के पहले 1886 में चिकागो मार्केट में उनका बहाना होगा, सैक्रिफाइस कर दिया. 8 घंटे काम दुनिया का मजदूर हासिल कर दिया. पार्लियामेंट के अंदर वेज कोड बिल अप्रूव हो गया, रूल्स का नोटिफिकेशन हो गया. 8 घंटे काम 9 घंटे करने वाला है. అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన జ్యువెలరీ బ్రాండ్ మానేపల్లి జ్యువెలర్స్ ను తమ 4వ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ను దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించింది. సుప్రసిద్ధ నటి నిధి అగర్వాల్ ఈ షోరూమ్ ను అభిమాన సందోహం నడుమ ఘనంగా ప్రారంభించారు. జంట నగరాలలోని ఆభరణాల ప్రేమికులు గతంలో ఎన్నడూ చూడని ఆభరణాలను ఈ షోరూమ్ లో ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా షోరూమ్ డైరెక్టర్లు మురళీకృష్ణ, గోపీర్ కృష్ణ మాట్లాడుతూ నమ్మకం, నాణ్యతతో వినియోగదారులకు పూర్తి సౌకర్యవంతమైన రీతిలో ఆభరణాలను అందించనున్నట్లు తెలిపారు.
very happy new year. 2020 to 30 is going to be an amazing decade. I'm very, very happy to be here at Manipali. Sir was telling me the previous showroom that we did, the sales are rocking. So hoping for more rocking sales in this showroom. And always very happy to be associated with wonderful people. And I'm wearing obviously the most amazing jewelry. So thank you for inviting me. And everybody have a wonderful, wonderful decade. Wonderful golden diamond decade. Golden time, yes. That's great. So this is not the starting of a new year, it's the starting of a new decade. And we are welcoming these new decades with gold and diamonds. So that's really great, sounds wow. And we are here in Dilshuk Nagar, a lovely place, beautiful and excellent kind of a collections over for Dilshuk Nagar. We are here with the caption of saying, I love Dilshuk Nagar. So we have seen in the pre-launch a beautiful and the latest collection were displayed, and the jewelry lovers were very amazing. And today we have an exclusive handmade excellent jewelry, and we can say Manipali Jewellers will be a new landmark in Dilshuk Nagar for jewelry lovers. So this time, and we are more happy that this Dilshuk Nagar store is being honored and opened by Nidhi Agarwal Garu. It's really great. So from past 1 month, she has done over 2 other showrooms opening, which are doing rocking. Hope the Dilshuk Nagar could also do the same. Okay, and I request everyone to come and just visit Manipali to see the collections. So it will be your decision to buy it or not. But I'm going to say everybody could be wow for that. And we have some latest and exclusive collections with beautiful offers. So we are giving flat 4% off on all the gold jewelry, and we are starting the diamond jewelry collection right from 45,000 plus per carat. That's all EFVVS internationally certified products. And we have a last thing is additional 2% discount we are doing for inaugural offer on diamond jewelry. We have exclusive wedding collections and we have an exclusive wedding studio here. So wedding ki sambandhinchi 7 varal nagalki complete collection undandi. వడ్డానము హారము జడ ఇది వెడ్డింగ్ ప్యాకేజెస్గా ఇక్కడ మేము ప్రజెంట్ చేస్తున్నాము. మీకు 200 గ్రామ్స్ నుంచి మొదలుకొని 500 గ్రామ్స్ 800 గ్రామ్స్ లగ్జరీ ప్రీమియం వెడ్డింగ్ ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయండి. అప్ టు 50 lakhs 1 crore వరకు కూడా మీకు వేరియస్ ప్యాకేజెస్ అవైలబుల్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇనాగరల్గా 4% అడిషనల్ డిస్కౌంట్ వాల్యూ అడిషన్ మీద ఇస్తున్నాము. అండ్ డైమండ్స్లో కూడా ప్రత్యేకమైన ప్రైస్ 45,999 ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ని వినియోగించుకోవచ్చు. ఎక్సలెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ వ్యూ చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఆలగడ్డ నుండి అమరావతికి రైతులతో కలిసి వెళ్లనున్నట్లు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. నారా లోకేష్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అమరావతిలో మహిళలు రైతులు ఇబ్బంది పడుతున్నా వారి సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు, ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడేది లేదని, అవసరమైతే రాయలసీమ నుంచి కూడా రైతులు వచ్చి అమరావతి రైతులకు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు, ఇబ్బందులు, కన్నీళ్లు, కష్టాలు, ఈ విధంగా ఎక్కడ చూసినా అల్లకల్లోలము సృష్టించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా రాత్రి ఇళ్లలో నిద్రపోతున్నారో ప్రశాంతంగా మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా, ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజలు పడే ఇబ్బందులు చూస్తుంటే నిజంగా అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మనల్ని చూసి జాలి పడుతున్నారు. గతంలో పక్క రాష్ట్రాలు మనల్ని ఒక కాంపిటీషన్ గా భావించే వాళ్ళు ఈరోజు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి నవ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి జాలి పడుతున్నారు. ఎంత విచిత్రంగా పరిపాలన చేస్తున్నారంటే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాన్ని తిట్టడము, ప్రభుత్వం పైన వ్యతిరేకత, వాళ్ళు పడే కష్టాలు, కన్నీళ్లు వీళ్ళకి చూస్తుంటే మనసు కరగట్లేదా, లేకపోతే వాళ్ళ చెవులకి అందట్లేదా ప్రజలు పడే ఇబ్బందులు అనేది కూడా నిజంగా అంటే మా అందరికి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎక్కడ చూసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా రైతులకి ఒక ప్రత్యేకత, ప్రభుత్వము వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా, కష్టపడకుండా ఏ ప్రభుత్వం అయినా చూసుకోవాలని అనుకుంటారు. కానీ విచిత్రమైందంటే ఈరోజు మన రాష్ట్రంలో కక్ష సాధించి రైతుల్ని ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఆలోచనతో ఈరోజు రైతులు పడే ఇబ్బందులు చూస్తుంటే అమరావతిలో నిజంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా నిజంగా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈ ప్రభుత్వము ఏమనుకుంటున్నారు, అమరావతిలో రైతులు ఇబ్బందులు పెడితే రాయలసీమ స్పందించదు,
లేదా రాయలసీమలో రైతులను ఇబ్బందులు పెడితే ఆడెవరు? ఆ ప్రాంతంలో రైతులు, మహిళలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ముసలి వాళ్ళు బయటకు వచ్చి దాదాపుగా 15 రోజులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, పోలీసులతో కొట్టించుకుంటున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఈరోజు అల్లకల్లోలం చేసేస్తున్నారు. అంటే రైతులకి మద్దతు తెలపడానికి వెళ్లే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారంటే మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధిస్తుందనేది కూడా ఈరోజు మా అందరికి కూడా అర్థమవుతుంది. మా భయం ఏంటంటే అమరావతిలో ఎప్పుడైతే రైతులు ఇబ్బంది పెట్టడం అయిపోతుందో మళ్ళీ మా మీద వచ్చి పడతారేమో మాకు కూడా భయం వేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, అసలు ఈ ప్రభుత్వంకి ఒక హెడ్ ఉందా లేదా కూడా మాకు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకున్నారు ఎలక్షన్స్ కి ముందు ముఖ్యమంత్రి సీట్ అంటే ఒక బంగార కిరీటము, వజ్రాల కిరీటం అని అనుకున్నారు. వచ్చిన తర్వాత తెలిసింది ముళ్ళ కిరీటము. బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, కష్టాలు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రంలో. ఎంతసేపు ఆ ముళ్ళ కిరీటాన్ని ఏ విధంగా వజ్రాల కిరీటంగా మార్చాలని చూస్తున్నారే గాని రాష్ట్రంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంతమంది రైతులు ఇబ్బందులు పడుతుంటే బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు. అది ఈ ప్రభుత్వ పరిస్థితి. నేను ఈరోజు నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది. ఈ విధంగా రాష్ట్ర రైతుల్ని ఇబ్బందులు పెట్టడం అనేది, రైతు అనేవాడు కన్నీళ్లు పెడితే ఆ రాష్ట్రము నాశనం అయిపోతుంది. వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పెండింగ్ పనులను, నల్ల బిల్లులను చెల్లించి న్యూ డ్యూ సర్టిఫికెట్స్ తీసుకున్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రజనీకాంత్ రెడ్డితో సమావేశమై ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వనపర్తి పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నాటాలు అక్కడ నుంచి వచ్చి తీసుకున్నాను. జనికి అన్నీ ఒకటి దగ్గర ఇంటర్మీడియట్ మొత్తము ఎన్నుంటో తెలుసా తరుణ్? ఒక్క నిమిషం వాయిస్ లోపల
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోప జాతర పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని వంశీయుల మహాపూజలతో ప్రారంభమైంది. నాగోబా దేవతను అభిషేకించే గంగాజలం కోసం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర 19 రోజుల పాటు సాగుతుంది. ఈ నెల 24న జాతర ఘనంగా ప్రారంభం కానుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 22 గిరిజన తెగల్లోని మోస్తం వంశీయులు మాత్రమే ఈ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. चप्पल काढतो पहिलं तिकून देवला चप्पल चप्पल दे गारटी की जरको है जरते कटगे अंदर का काम बदली हां
సంగారెడ్డి జిల్లాలో కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెట్టుబడిదారుల హస్తాల్లో చిక్కుకున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను దేశాన్ని కాపాడుకోవాలని దేశ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగభూషణం, హమాలీ సంఘం నాగయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తేవడం వల్ల ఈరోజు కనీస వేతనం తగ్గడం కాకుంటే మరి కార్మికులకు ఉన్నటువంటి జీవాలను కూడా ఈ యొక్క చట్టాల ద్వారా తగ్గించడానికి అవకాశం ఉంది. మరి ఇప్పటికే 300, 400, 500 ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మరి ఈ జీవాలు అమల్లోనికి వచ్చినట్టయితే మరి రోజుకు 178 రూపాయల వేతనం ఒక కార్మికునికి ఇవ్వాలని చెప్పేసి మరి బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ఆమోద ముద్ర వేయడమే ఆలస్యము కావున దీన్ని ప్రతి ఒక్క మేధావులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, వ్యవసాయ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించాలి. అంతేకాదు రైతులకు పండించినటువంటి ఆరుగాలం పండించినటువంటి పంటలకు మరి గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కావున రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. వ్యవసాయ కూలీలకు మరి సరి అయినటువంటి ఉపాధి పనులు చూపించాలి. అనేక రంగాలు అంగన్వాడీలకు ముఖ్యంగా చూసుకుంటే మరి 10 మంది ఉన్నటువంటి పిల్లలను మరి ఉంటే దాన్ని క్లబ్ చేయడమా లేకుంటే ఆ యొక్క సెంటర్ను మూసివేయాలని చెప్పేసి ప్రభుత్వం అటువంటి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. కావున పూర్తిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో నామినేషన్ల పర్వం మొదలైంది. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో భారీ ర్యాలీ, ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయాలని డిమాండ్. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కాంచన్ బాగ్ కేంద్ర రక్షణ రంగ సంస్థల ఉద్యోగుల ధర్నా, కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలియజేసిన ఉద్యోగులు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం, వైసీపీ నాయకులు రైతులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.